డిసెంబర్ 30వ తారీఖు సోమవారం రోజున అతి శక్తివంతమైనటువంటి అమావాస్య రానుంది. ఈ అమావాస్య రోజున యాలకులతో కేవలం ఈ చిన్న పరిహారం చేయండి. లక్ష్మీదేవి కోట్ల డబ్బుల మూటతో మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తివంతమైన అమావాస్య, అలానే 2024వ సంవత్సరంలో చిట్ట చివరి అమావాస్య రోజున యాలకులతో ఇలా చేస్తే 2024వ సంవత్సరం మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా? అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా? అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా 24 గంటల్లోనే తీరిపోతాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ నంబూదరి, అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా. విద్యా, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. మీరు ఏదైతే డబ్బు సమస్యను, ధనపరమైన సమస్యను ఎదుర్కొన్నారో అది మీకు 2025వ సంవత్సరంలో లేకుండా ఉంటుంది. అంతేకాదు 2025వ సంవత్సరంలో మీకు అసలు డబ్బు సమస్య ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. కనుక ఈ యొక్క చిన్న పరిహారాన్ని ఎవరైతే యాలకులతో చేస్తారో తప్పకుండా వారు అదృష్టవంతులుగా మారిపోతారు. ఈ శక్తివంతమైన అమావాస్య అంటే సోమవారంతో కలిసి వస్తుంది కనుక ఈ అమావాస్య చాలా పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది. కనుక ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి యాలకులతో ఈ పరిహారం చేయండి. యాలకులు అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. యాలకులు లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతికరం. అంతేకాదు యాలకులు అంటే లక్ష్మీదేవికి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే యాలకులు సుగంధ ద్రవ్యాలలో ఒకటి. యాలకులు లక్ష్మీదేవితో పాటు వెంకటేశ్వర స్వామి వారికి, విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టం. కనుక ఈ అమావాస్య రోజున ఈ శక్తివంతమైన యాలకులతో చేసే ఈ పరిహారం అనేది తప్పకుండా మన సమస్యను తొలగిస్తుంది. కోరుకున్నంత ఐశ్వర్యాన్ని కూడా తెచ్చిపెడుతూ ఉంటుంది. ఈ యాలకులు అనేవి మన జీవితంలో నుండి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తూ ఉంటాయి. నెగిటివ్ శక్తులను కూడా తొలగిస్తూ ఉంటుంది యాలకులు. అయితే మరి ఈ యాలకులతో అమావాస్య రోజున ఎలాంటి పరిహారం చేయాలి? ఈ యాలకులతో చేసే పరిహారం వల్ల నిజంగా మనకు మేలు జరుగుతుందా అంటే తప్పకుండా మనకు మేలు జరుగుతుంది. మనకు అంటే మన చుట్టూ ఉండేటటువంటి దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది. మన చుట్టూ ఎన్నో రకాల దరిద్ర బాధలు, నెగిటివ్ ఎనర్జీ వంటివి ఉంటూ ఉంటాయి కదా, వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తూ ఉంటుంది. ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఇలా యాలకులతో చేయండి. అమావాస్య అంటేనే చాలా పవిత్రమైనటువంటిది. అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మనకు ఎంతో మంచి పుణ్యం వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటిది అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక ఇది చాలా శక్తివంతమైనటువంటిదిగా పరిగణించబడుతూ ఉంటుంది. ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున చేసేటటువంటి కొన్ని పరిహారాలు మన జీవితంలో నుండి దరిద్రాన్ని తొలగిస్తూ ఉంటాయి. ఈ అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా తప్పకుండా కలిసి వస్తుంది. అంతేకాదు ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా కేవలం ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు, మీరు కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి పడుతూ ఉంటుంది. ఈ అమావాస్య రోజున చేసే పరిహారాల వల్ల మన చుట్టూ ఉండే దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మన చుట్టూ మన కంటికి కనిపించని ఎన్నో రకాల దుష్టశక్తులు ఉంటూ ఉంటాయి. ఇక ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఎలాంటి పరిహారం చేసినా తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఈ అమావాస్య రోజున చేసే ఈ చిన్న చిన్న పరిహారాలు ఖచ్చితంగా మన జీవితంలో ఉండే పెద్ద పెద్ద సమస్యలను తొలగిస్తూ ఉంటాయి. ఇక సోమవారంతో కలిసి వస్తుంది అమావాస్య అంటే సోమవారంతో అమావాస్య కలిసి వస్తే దానిని సోమవతి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. సోమవతి అమావాస్య రోజున చేసే పరిహారాలకి సాధారణ అమావాస్య రోజుల్లో చేసే పరిహారాల కంటే కూడా ఎక్కువ
శక్తి ఉంటుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కనుక సాధారణ రోజుల్లో కంటే కూడా సోమవారం రోజుతో కలిసి వచ్చే అమావాస్య రోజుల్లో చేసే పరిహారాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, ఎక్కువ ఫలితం అనేది వస్తుంది. కనుక సోమవారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి. ఇక ఈ పరిహారం అంటే యాలకులతో చేస్తే గనక ఖచ్చితంగా మంచి ఫలితం అయితే వస్తుంది. అంతేకాదు మనము జీవితంలో ఎంతో ఎదగాలి అనుకుంటూ ఉంటాము, కానీ కొంతమంది నరదృష్టి కారణంగా మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము. నరదృష్టి అధికమైపోతూ ఉంటుంది. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు. అయితే ఈ నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది. నరదృష్టిని ముందుగా తొలగించుకోవాల్సి ఉంటుంది. నరదృష్టి ఒక్కటి తొలగిపోతే ఇక మనకు జీవితంలో ఏ కష్టమూ కూడా ఉండదు. నరదృష్టి అనేది తొలగిపోతే గనక ఎలాంటి దరిద్రం కూడా ఉండదు. నరదృష్టి అనేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది. ఈ నరదృష్టిని మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడే మన జీవితంలో విజయానికి దారి అనేది దొరుకుతూ ఉంటుంది. నరదృష్టి అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో మనకు అన్నీ కూడా అప్పటి నుండి విజయాలే కలిసి వస్తూ ఉంటాయి. అంతేకాదు నరదృష్టి అంటే ఇరుగు పొరుగు వారి యొక్క చెడు దృష్టి కన్ను అని చెప్పుకోవచ్చు. మనం కొంచెం సంపాదించినా, మన ఇల్లు కొంచెం బాగున్నా, ఇంట్లో ఉండే వ్యక్తులు బాగున్నా వారికి దృష్టిని పెడుతూ ఉంటారు. ఇలాంటి దృష్టి దోషాలను తొలగించుకోవటానికి మనం అమావాస్య రోజుల్లో ఎన్నో పరిహారాలను చేస్తూ ఉంటాము. సాధారణ అమావాస్యల్లోకెల్లా కూడా ఈ అమావాస్య చాలా పవిత్రమైనటువంటిది. ఎందుకంటే సోమవారంతో కలిసి వస్తుంది. ఇది సోమవతి అమావాస్య కనుక ఈ సోమవతి అమావాస్య రోజున నరదృష్టిని మనం చాలా సులువుగా తొలగించుకోవచ్చు. మనపై కానీ మన ఇంటిపై కానీ చెడు దృష్టి ఉన్నా, లేదా మనకు ఏ పని చెయ్యాలి అనిపించలేకపోయినా, లేజీగా ఉన్నా, కొన్నిసార్లు వామిటింగ్స్ అవుతూ ఉంటుంది. అలానే మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా సరే అక్కడ కొంచెం అన్నం తిన్నా లేదా మంచిగా రెడీ అయినా ఎక్కువ దృష్టి దోషం తగులుతూ ఉంటుంది. ఆ సమయంలో మనకు వామిటింగ్స్ అవ్వడం, ఫీవర్ రావటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా తొలగించుకోవటానికి అమావాస్య రోజున కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించాలి. అలానే ముఖ్యంగా ఈ యొక్క సోమవతి అమావాస్య రోజున కొన్ని నియమాలను పాటించాలి. ఆ నియమాలలో మొట్టమొదటిది అమావాస్య రోజున ఇంట్లోకి నూనెను తెచ్చుకోవద్దు. అమావాస్య రోజున ఇంట్లోకి నూనె తెచ్చుకుంటే శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాల వల్ల మనకు చాలా రకాల కష్టాలు ఎదురవుతూ ఉంటుంది. శని భగవంతుడు దుష్ప్రభావాలు మనపైన అంటే చూపిస్తూ ఉంటారు. ఆ దుష్ప్రభావాల వల్ల మనం జీవితంలో ఏది సాధించలేము కూడా. కనుక శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోయి మనం జీవితంలో విజయాన్ని సాధించాలి అన్నా, అనుకున్నది సాధించాలి అన్నా, అదృష్టం కలిసి రావాలి అన్నా మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేస్తే సరిపోతుంది. అంతేకాదు నూనెను ఇంట్లోకి తేయకూడదు, పదునైన వస్తువులను కూడా ఇంట్లోకి తీసుకురావద్దు. కానీ ఈ అమావాస్య అంటే పరమశివునికి చాలా ఇష్టం కనుక సోమవారంతో కలిసి వచ్చిన అంటే డిసెంబర్ 30వ తారీఖు సోమవారం రోజున పరమేశ్వరుని రుద్రాభిషేకంతో అంటే రుద్రాభిషేకం చేసినా, లేదా నార్మల్గా శివలింగానికి అభిషేకం చేసినా సరే మనం ఆ రోజు అంటే అమావాస్య సోమవారం రోజున అభిషేకం చేస్తే పరమేశ్వరునికి శివలింగానికి అభిషేకం చేస్తే బిల్వ దళాన్ని సమర్పిస్తే గనక మన కష్టాలు తొలగిపోతాయి. ఆ రోజు మనం ఏ కోరిక కోరినా సరే నెరవేరుతూ ఉంటుంది. అంతేకాదు ఈ అమావాస్య రోజున ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తెచ్చుకోవాలి. దొడ్డు ఉప్పు అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావించబడుతూ ఉంటుంది. అలానే అమావాస్య రోజున ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తెచ్చుకొని ఆ ఉప్పుని పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు మట్టి పాత్రలో కానీ గాజు పాత్రలో కానీ పోసి పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇక దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చి లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి. అదేవిధంగా దొడ్డు ఉప్పుతో పాటు మనం ఎప్పుడైతే అంటే ఈ యొక్క అమావాస్య రోజున దొడ్డు ఉప్పుతో పాటు మనం చేసే కొన్ని పరిహారాలు కూడా మన జీవితంని మారుస్తూ ఉంటాయి. అయితే ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున తప్పకుండా ఈ యొక్క అంటే దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకోవటం మర్చిపోవద్దు. అలానే జుట్టు గోర్లు మాత్రం కట్ చేసుకోకూడదు. జుట్టుని అమావాస్య రోజున కట్ చేసుకోకూడదు. గోర్లను కూడా అమావాస్య రోజున కట్ చేసుకోకూడదు. అలానే సోమవారంతో అమావాస్య కలిసి వస్తుంది కనుక మాంసాహారాన్ని ఇంట్లో అస్సలు వండకూడదు, తినకూడదు. కాదని వండినా తిన్నా కష్టాలు తప్పవు. 7 జన్మల దరిద్రాలు గండాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. కనుక ఈ యొక్క అమావాస్య రోజున మాంసాహారం
మాంసాహారాన్ని ఇంట్లో వండకూడదు, తినకూడదు. అలానే సాయంత్రం 6 దాటిన తర్వాత దానినే సంధ్యా సమయం అని పిలుస్తూ ఉంటాము. ఆ సమయంలో ఎవరికి కూడా పాలు, పెరుగు, దొడ్డు ఉప్పు, చింతపండు, పచ్చడి వంటివి దానంగా ఇవ్వకూడదు. ఇవి లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు. వీటిని మనం దానంగా ఇచ్చినా లేదా ఎలా ఇచ్చినా సరే మన ఇంటి గడప దాటించాము అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. కనుక మర్చిపోయి కూడా ఆ సమయంలో ఈ వస్తువులను ఇవ్వకూడదు. ఈ అమావాస్య రోజున సంధ్యా సమయంలో గుమ్మానికి ఎడమ వైపున దీపాన్ని వెలిగించాలి. అలానే ఉత్తర దిక్కున ఒక దీపాన్ని వెలిగించాలి. అది కూడా ఉప్పు దీపాన్ని వెలిగించాలి. ఉప్పుతో దీపాన్ని ఉత్తర దిక్కున అమావాస్య రోజు సాయంత్రం 6:30 నుండి రాత్రి 10 గంటల లోపు లేదా 12 గంటల లోపు ఎప్పుడైనా వెలిగించవచ్చు. ఈ సమయంలో ఈ దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఉంటుంది. అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు. ఉత్తర దిక్కు లక్ష్మీప్రదమైనటువంటిదిగా భావించబడుతుంది. ఈ ఉత్తర దిక్కున వెలిగించే దీపం వల్ల మన సమస్యలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. దరిద్రదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి, దరిద్రదేవి ఇద్దరు అక్కా చెల్లెళ్ళే అయినప్పటికీ ఇద్దరూ కలిసి ఎప్పుడూ ఒకే చోటు జీవించలేరు. కనుక ఇలా మనం ఎప్పుడైతే ఈ పరిహారాలను సోమవతి అమావాస్య రోజున పాటిస్తామో అప్పుడు మన ఇంట్లో నుండి దుష్టశక్తులు పూర్తిగా తొలగిపోతాయి. అలానే ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక ఎద్దుకి ఏదైనా ఆహారాన్ని తినిపించండి. బెల్లము, బియ్యం పిండి కలిపి ముద్దలా చేసి ఆ ముద్దను గోమాతకు కానీ ఎద్దుకి కానీ తినిపించినట్లు అయితే మన దరిద్రాలు తొలగిపోతాయి. కాకికి ఏదైనా ఆహారాన్ని పెట్టండి. కాకి మన పితృదేవతలతో సమానంగా భావించబడుతూ ఉంటుంది. కనుక పితృదోషాలు సైతం తొలగిపోవాలి అంటే సోమవారం అమావాస్య రోజున కాకికి ఏదైనా ఆహారాన్ని తినిపించండి. కుక్కకి రొట్టెను తినిపించండి. మినప రొట్టె కానీ బ్రెడ్డుని కానీ తినిపిస్తే గనక మనకు రాబోయే సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఏదైతే ఆటంకం కలగబోతూ ఉంటుందో దాని నుండి కూడా విముక్తి అనేది లభించడం జరుగుతుంది. ఇలా ఈ శక్తివంతమైనటువంటి సోమవతి అమావాస్య రోజున ఈ పరిహారాలు చేస్తే తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది. అలానే ఒక తమలపాకుని తీసుకొని ఆ ఆకుపైన ఉప్పుని పోయాలి. దొడ్డు ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన ఒక నిమ్మకాయను పెట్టి దానిని మన ఇంటి ఈశాన్యం దిక్కున పెడితే గనక ఏ మూలన ఏ దుష్టశక్తి ఉన్నా, ఎంత ఘోరమైనటువంటి పిచాచ దాగి ఉన్నా సరే ఆ ఉప్పు మరియు నిమ్మకాయ లాగేసుకుంటూ ఉంటాయి. అవి రెండూ కూడా లాగేసుకోవటం వల్ల అంటే ఉప్పు నిమ్మకాయ లాగేసుకుంటుంది. దైవానుగ్రహం అనేది మన ఇంట్లోకి వస్తుంది. అది ఎలా అంటే తమలపాకు ముగ్గురు దేవతల కలయిక. తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకున్న మంచి ఫలితం ఉంటుంది. తమలపాకు చెట్టుని ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమవైపు పెంచుకుంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం, అలానే లక్ష్మీదేవి, గణపతి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి తమలపాకులో లక్ష్మీదేవి, పార్వతీదేవి, అలానే సరస్వతీదేవి ముగ్గురు కూడా కొలువై ఉన్నారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక తమలపాకు పైన దొడ్డు ఉప్పుని పోసి ఉప్పు పైన బాగా పండిన ఒక నిమ్మ పండుని పెట్టి దానిని ఈశాన్యం దిక్కున పెట్టండి. ఈశాన్యం దిక్కు అనేది లక్ష్మీ నారాయణుల స్వరూపంగా భావించబడుతుంది. లక్ష్మీ, గణపతి, కుబేరస్వామి యొక్క స్థానంగా కూడా భావించబడుతుంది. ఈశాన్యం దిక్కుకి వాస్తుశాస్త్రం ప్రకారం చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. కనుక ఈశాన్యం దిక్కున ఈ యొక్క వస్తువులను పెట్టడం వల్ల మన దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. దరిద్ర బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య రోజున గుమ్మానికి ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయను కట్టి మూటలా కట్టి ఆ మూటకి గంధంతో స్వస్తి గుర్తుని రాసి ఆ తర్వాత ఆ గుర్తుని అంటే అది ఏదైతే మనం మూట కట్టామో ఆ మూటని గుమ్మానికి కట్టడం వల్ల మన చుట్టూ ఉండే నెగిటివిటీని ఆ యొక్క మూట లాగేసుకుంటుంది. ముఖ్యంగా కొబ్బరికాయ అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం. కనుక కొబ్బరికాయను ఎర్రటి వస్త్రంలో వేసి మూటలా కట్టి ఆ మూటను గుమ్మానికి కట్టడం వల్ల మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. దుష్టశక్తుల చెడు ప్రభావం తొలగిపోతుంది. దరిద్ర బాధల నుండి విముక్తి లభిస్తుంది. కనుక ఇలా చేయవలసి ఉంటుంది. అమావాస్య రోజున గుమ్మడికాయతో ఇంటికి దృష్టిని తీసి ఆ దృష్టి తీసిన గుమ్మడికాయను గుమ్మం పక్కన పగలగొట్టాలి. ఇలా చేస్తే తప్పకుండా మన దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి. మన చుట్టూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అంతేకాదు దరిద్రాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. కనుక మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయండి. తప్పకుండా సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి.
కలుగుతాయి. కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది. మరి యాలకులతో ఏ పరిహారం చేయాలి అంటే గనక ఈ అమావాస్య రోజున ఇంట్లోకి పచ్చకర్పూరం, యాలకులు, బెల్లాన్ని ఇంట్లోకి తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటివి. ఇక పచ్చకర్పూరం కొద్దిగా, కొన్ని యాలకులు, కొంచెం బెల్లం ముక్కను తీసి లక్ష్మీదేవి పటం ముందు తమలపాకులో పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. కర్పూరం విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి, గణపతికి చాలా ఇష్టం. అలానే యాలకులు కూడా విష్ణుమూర్తికి, లక్ష్మీదేవి, గణపతికి చాలా ఇష్టం కనుక యాలకులు, పచ్చకర్పూరం, అలానే బెల్లం ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటివి కనుక వీటిని మనం ఇలా ఇంట్లోకి తెచ్చుకొని లక్ష్మీదేవి పటం ముందు పెడితే మంచి ఫలితం కలుగుతుంది. అలానే 5 యాలకులను తీసుకొని మాలలాగా గుచ్చి ఆ మాలను లక్ష్మీదేవికి కానీ లేదా విష్ణుమూర్తికి కానీ యాలకుల మాలను సమర్పించాలి. ఇలా చేస్తే మన చుట్టూ ఉండే దరిద్రం తొలగిపోతుంది. అలా యాలకుల మాలను సమర్పించి మన మనస్సులో ఏ కోరిక ఉన్నా సరే చెప్పుకోవాలి. అలా చేయటం వల్ల మన చుట్టూ ఏవైతే చెడు శక్తులు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యం కలిసి వస్తుంది. కోరుకున్నంత ధనం అనేది వచ్చి పడుతుంది. కోట్లకి అధిపతిగా మారిపోతాము. కనుక ఈ యొక్క చిన్న పరిహారాన్ని ఎవరైతే ఈ యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య అంటే సోమవతి అమావాస్య రోజున చేస్తారో వారికి మంచి రిజల్ట్ ఉంటుంది, మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు ఈ యొక్క సోమవతి అమావాస్యతో ఇక 2024వ సంవత్సరం అయిపోతుంది. అంటే ఈ అమావాస్య అనేది 2024వ సంవత్సరంలో చివరి అమావాస్య కనుక ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే 2025వ సంవత్సరంలో మీరు చాలా బాగుంటారు. మీపై ఉన్న నరదృష్టి, దృష్టి దోషం, చెడు గ్రహాల యొక్క దుష్ప్రభావాలు, గ్రహాల అనుకూలత లేకపోవటం, అలానే మన చుట్టూ ఉండే ఒక నకారాత్మక శక్తి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా. డిసెంబర్ 30వ తారీఖు సోమవారం రోజున శక్తివంతమైనటువంటి సోమవతి అమావాస్య రోజు యాలకులతో ఏ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో ధనవర్షం కురుస్తుందో అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.